ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చింత సతతం భవ. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనస్ఫూర్తిగా సర్వకర్మలు నాకే సమర్పించి సమబుద్ధి రూపమైన యోగాన్ని అవలంబించి నేనే పరమగతిని అని తెలుసుకొని ఎల్లప్పుడూ నీ మనస్సును నా మీదే నిలుపు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మనం 58వ శ్లోకాన్ని షేర్ చేసుకుందాం. మచ్చిత్త సర్వదుర్గాణి తత్ప్రసాదాత్తరిష్యసి అధచ్చేత్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. నాపైనే మనస్సు నిలిపితే నా అనుగ్రహం వల్ల సమస్త సంకటాలను సునాయాసంగా దాటగలవు. అహంకారంతో నా మాటలు వినకపోతే నష్టపోతావు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 59వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యద్యహంకారామాశ్రిత్య నయోస్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి. అహంకారంతో యుద్ధం చెయ్యనని అనుకున్నా నీ నిశ్చయం వృధాయే అవుతుంది. ఎందుకంటే నీ స్వభావమే అంటే క్షత్రియ ధర్మమే నిన్ను యుద్ధానికి పురికొల్పుతుంది అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మనం 60వ శ్లోకాన్ని తెలుసుకుందాం. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. అర్జున, మోహ ప్రభావం వల్ల యుద్ధం చెయ్యనని తలచిన సహజమైన అంటే క్షాత్ర స్వభావానికి తగిన కర్మ చేత బంధించబడి నువ్వు ఈ యుద్ధాన్ని చేసే తీరతావు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 61వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీరాలు అనే యంత్రాలను అధిరోహించిన సమస్త ప్రాణులను అంటే జీవులను వారి హృదయాలలోనే స్థితుడై ఉండే అంతర్యామి అయిన పరమేశ్వరుడు తన మాయ చేత భ్రమింపచేస్తుంటాడు. మిత్రులారా, ఇప్పుడు 62వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సర్వ విధాల ఆ పరమాత్మనే శరణు వేడు, అతని దయచేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదాన్ని పొందగలవు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 63వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అతి రహస్యమైన జ్ఞానాన్నంతటినీ నీకు చెప్పాను, బాగా ఆలోచించి నీకు నచ్చినట్లుగా చెయ్యి అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 64వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం.
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నాకు మిక్కిలి ఆప్తుడువు కాబట్టి నీ శ్రేయస్సును కోరి రహస్యాలలో కెల్లా పరమరహస్యమైన దాన్ని ఇంకొకసారి చెబుతాను విను అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, మనం ఇప్పటి వరకు కూడా అద్భుతమైన ఆ జ్ఞానాన్ని, రహస్య జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మిత్రులారా, మరి ఆ జ్ఞానాన్నంతటిని కూడా మనం అనుభవ జ్ఞానంగా మార్చుకోవాలి అంటే ధ్యానం తప్పనిసరిగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది కదా మాస్టర్స్. మరి ధ్యానం ద్వారా మన జ్ఞానాన్ని పొందుదాం, తద్వారా మన ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళేలాగా మనం అడుగులు వేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్.